యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం బాలికల వసతి గృహ తనకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గుడ్లు గుటకాయ స్వాహ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వీలు ఉన్నంతలో ప్రతి ఆదివారం ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, పులివెందుల పట్టణంలో కావచ్చు, హాస్టల్స్ను అదే వసతి గృహాలను, బాలబాలికల వసతి గృహాలను తనిఖీ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈరోజు కూడా ఆదివారం లయోలా డిగ్రీ కళాశాల వద్ద ఉన్నటువంటి బాలికల వసతి గృహం నందు ఆయన ఈరోజు 7 గంటలకు వర్షం వస్తున్నా కూడా ఆయన తనిఖీలో భాగంగా ఆ హాస్టల్కు వెళ్ళాడు. ఆ హాస్టల్కు వెళ్ళి తనిఖీ చేస్తుండగా చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 70 మంది పిల్లలు ఉండాల్సి ఉంది. అయితే ఆదివారం వాళ్ళకి గుడ్డు, ఆ తర్వాత పూరి, ఆ తర్వాత మెనూలో ఇవ్వాల్సి ఉంది. గుడ్లు అనేటివి లేవు, ఉన్నా కూడా తక్కువగా ఉన్నాయి. 70 మంది పిల్లలకు వడ్డించాల్సిన గుడ్లు కేవలం 38 మాత్రమే ఉన్నాయి. మిగతా గుడ్లు ఎక్కడ? స్వాహ. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. జనరల్గా 8 గంటల లోపల ఉదయం టిఫిన్ తయారు కావాల్సి ఉంది, కానీ ఇంకా తయారవుతూ ఉంది. అటు తర్వాత హాస్టల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి వార్డను అందుబాటులో లేరు. వేంపల్లె అంట ఆ వార్డన్ పరిస్థితి, ఇంకా రాలేదు అంట. అటు తర్వాత మొత్తం అక్కడ వాళ్ళని విచారిస్తే గుడ్లు 70 ఇవ్వాల్సి ఉండగా కేవలం తక్కువ ఉన్నాయి. ఆ గుడ్లు సరఫరా చేసే వ్యక్తితో ఎమ్మెల్సీ మాట్లాడాడు. అటు తర్వాత ఏఎస్డబ్ల్యూ రామాంజనేయులు ఫోన్ ద్వారా కనుక్కున్నాడు. ఆయన హుటాహుటిన హాస్టల్లోకే వచ్చి ఎమ్మెల్సీకి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి సమాధానం ఇచ్చే పనిలో పడ్డాడు. మీ ఇంటిలో కూడా పిల్లలకు ఈ విధంగానే చేస్తారా? గుడ్లే లేవు, గుడ్లు అనేవి తక్కువగా ఉన్నాయి, మిగతా గుడ్లు ఎక్కడికి వెళ్ళాయి? అంతా మోసం చేస్తూ ఉన్నారు. నేను గత రోజుల నుంచి హాస్టల్ను తనిఖీ చేస్తూ ఉన్నా. మీకు భయం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే కోణంలో మీ ప్రవర్తన ఉన్నట్లు ఉంది. ఈరోజు కూడా వస్తే ఈ హాస్టల్లో ఏం మార్పు లేదు. గుడ్లు అనేటివి ఆదివారం పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా గుడ్లు అనేటివి ఇంకా ఇవ్వలేదు. అటు తర్వాత తక్కువగా ఉన్నాయి. ఏం చేస్తున్నట్లు మీరంతా కూడా? పిల్లల కడుపులతో నాటకాల ఏంటి ఈ పరిస్థితి అని తీవ్రంగా హెచ్చరించారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. ఏఎస్డబ్ల్యూ రామాంజనేయులు దీనికి సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి. ఈ విధంగా పరిస్థితి ఉంటే, నేను తనిఖీ చేస్తుండగా ఇటువంటి పరిస్థితి ఉంటే, మిగతా రోజులంతా కూడా మీ ఇష్టానుసారం హాస్టళ్లను నాశనం చేస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సీరియస్గా ఏఎస్డబ్ల్యూ రామాంజనేయులను హెచ్చరించారు. ఈ పద్ధతి బాగాలేదు. పిల్లల తిండితో చెలగాటాల, పిల్లల మెనుతో చెలగాటాల. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పిల్లలకు అనేక రకాలైన ప్రతిరోజు మెనూ ప్రకారం సరఫరా చేస్తుంది, కానీ మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆయన ఏఎస్డబ్ల్యూపై మండిపడ్డాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎమ్మెల్సీ
భూమిరెడ్డి రంగపాల్ని తనిఖీలో భాగంగా బయటపడుతున్న అంశం. గత కొన్ని రోజులుగా అసలు తనిఖీలు లేకుంటే, అసలు హాస్టళ్లను పట్టించుకుంటే నాదుడే లేకుంటే ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడమే. హాస్టల్ విద్యార్థుల ఆహారంతో ఏహెచ్డబ్ల్యూ కానుంచి, అధికారుల కానుంచి, వార్డన్ల కానుంచి దోచుకోవడం, దాచుకోవడం అనే పరిస్థితి సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఇక్కడ గుటకాయ స్వహా గుడ్లు అనే పరిస్థితి చూస్తే అంతా తేట తెల్లమవుతూ ఉంది. హాస్టళ్ల పరిస్థితి, హాస్టళ్ల స్థితిగతులు అనేది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.